ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో విచిత్ర ఘటన జరిగింది. చనిపోయిన కోడిపుంజుకు కుటుంబ సభ్యులు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దళితవాడకు చెందిన మెహర్ బాబా కొంతకాలం క్రితం 10 కోడి పిల్లలను కొన్నారు. అందులో 9 కోడి పిల్లలు చనిపోగా ఒక కోడి పిల్ల బతికింది. దీంతో ఆ కోడి పిల్లను ఇంట్లో పిల్లల మాదిరిగా పెంచుతూ వచ్చారు. కోడి పుంజును యజమాని ప్రతిరోజు ఉదయం బైక్ పై మార్నింగ్ వాక్ తీసుకువెళ్లేవాడు. ఇంట్లో మనిషిలా కోడి పుంజును జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. 2 రోజుల క్రితం కుక్కల దాడిలో కోడి పుంజు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీర్మున్నీరయ్యారు. కోడి పుంజుకు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఎర్రుపాలెం పట్టు చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోటో తీసుకోవచ్చు. వస్తుందా? ఫోటో తీసుకోవచ్చు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో విచిత్ర ఘటన జరిగింది. చనిపోయిన కోడి పుంజుకు కుటుంబ సభ్యులు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఫోటో తీసుకోవచ్చు. వస్తుందా? దళితవాడకు చెందిన మెహర్ బాబా కొంతకాలం క్రితం 10 కోడి పిల్లలను కొన్నారు. అందులో 9 కోడి పిల్లలు చనిపోగా ఒక కోడి పిల్ల బతికింది. దీంతో ఆ కోడి పిల్లను ఇంట్లో పిల్లల మాదిరిగా పెంచుతూ వచ్చారు. కోడి పుంజును యజమాని ప్రతిరోజు ఉదయం బైక్ పై మార్నింగ్ వాక్ తీసుకువెళ్లేవాడు. ఇంట్లో మనిషిలా కోడి పుంజును జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. 2 రోజుల క్రితం కుక్కల దాడిలో కోడి పుంజు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీర్మున్నీరయ్యారు. కోడి పుంజుకు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఎర్రుపాలెంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, శంకరి ఎర్రుపాలెం దళిత వాళ్ళలో కోడి పుంజుకు అంత్యక్రియలు నిర్వహించారు. మెహర్ బాబా అనే వ్యక్తి తన ఇంట్లో కోడి పిల్లలను పెంచగా అందులో ఒక కోడి పిల్ల బతికింది. దాన్ని ఎంతో గారాభంగా పెంచుకున్నారు. ఆ చిన్న పిల్లాడిని ఏ విధంగా అయితే పెంచుకుంటారో అంత ఇదిగా అంత ప్రేమగా పెంచుకున్నారు. ఆ కోడి పుంజును రోజు బండి మీద తిప్పడం, మార్నింగ్ వాక్ తీసుకెళ్లడం, దానికి ఇష్టమైన ఆహారం పెట్టడం, సొంత మనిషిని ఇంట్లో మనిషిని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకున్నారు. అయితే ఆ కోడి పుంజు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ కోడి పుంజుకి రోజు శ్మశాన వాటికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. ఎంతో ప్రేమగా పెంచుకున్నాం, ఎప్పుడు కూడా ఒక కోడి పుంజులాగా లేదా ఒక కోడిలాగా మేము చూడలేదని చెప్పేస్తూ మెహర్ బాబా కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదనకు గురయ్యారు. ఆ కోడి పుంజు చిన్న పిల్లల దగ్గర ఉంచి కూడా ఇప్పటి వరకు దాన్ని ఎంతో గారాభంగా పెంచుకున్నారు. కోడి పిల్లలను పెంచడంతో ఈ కోడి పిల్ల ఒక్కదే బతకడంతో దాని మీద ఎంతో మమకారాన్ని పెంచుకొని పిల్లలు చూసుకున్నారు. ఆ కోడి చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించి ఎంతో ఆవేదన మెహర్ బాబా కుటుంబం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఇచ్చేశారు. శంకరి. రైట్ శ్రీధర్.